మొదట మనం మనుషులు ఆ లక్షణం గుర్తుపెట్టుకోవాలి. అది వదిలేస్తే రాక్షసులు కూడా పనికిరారేమో, జంతువులకు కూడా కృతజ్ఞత ఉంటుందేమో, బాధ్యత ఉంటుందేమో. అలాంటి నీచ స్థితికి మనం దిగజారకుండా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనుషులకు ఉంది. నీకు ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీలో చంకనాకండి, కానీ ఎదుటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని దుర్భాషలు, దూషణలు ఒక ఎత్తు, అదే అసహ్యం. సరే, అది ఇప్పుడు అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఆ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, భరిస్తున్నాం. కానీ కుటుంబ సభ్యుల జోలికి ఎందుకు వెళ్తున్నాం? కుటుంబంలో వాళ్ళు ఏం పాపం చేశారు? నేను మొన్ననే చెప్పా, చక్కగా భారీ ఎత్తున పబ్లిక్ తిలకించారు. అటు ఆద్య కావచ్చు, ఇటు పక్కన అంజని కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల్ని తీసుకుని దర్శనానికి వెళ్ళాలని ప్రపంచం అంతా చూసింది. చాలా ముచ్చట పడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు చక్కగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే అని మాట్లాడుకున్నాం. తీరా చూస్తే వాళ్ళ మీద ట్రోలింగ్ చేయాలన్న దరిద్రం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెల మీద సోషల్ మీడియా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జనసేన నేతలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పల్నాడు జిల్లా చిలకలూరుపేట జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్కి ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఇట్లాంటిది ట్రోల్ చేసే వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టకూడదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి.